హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను క్రిస్పీగా చాలా పేపర్ దోశలాగా మనం హోటల్కి వెళ్తే ఎలా అయితే ఉంటుందో అలా దోశలు మీకు ఇంట్లోనే రావాలంటే ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇందులో నేను కొన్ని చిట్కాలు కూడా ఇవి దోశలు పలచగా రావాలంటే ఎలా చేయాలో కూడా చెప్పాను. ఇదిగోండి, నేను ఇక్కడ ఒక 4 గంటల ముందు మినప్పప్పు 1 కప్పు నానబెట్టుకున్నాను. ఒక 4 గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఈ కప్తో నానబెట్టుకున్నాను. ఒకసారి పక్కన పెట్టుకుని ఇప్పుడు మనము మరి ఒక బౌల్ తీసుకుని ఏ కప్పుతో అయితే మినప్పప్పు నానబెట్టుకున్నామో అదే కప్పుతో పొడి బియ్యం పిండి తీసుకోవాలి. ఇది తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని మనం అంత లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా కలుపుకుని ఉంచుకోవాలి. చూడండి, నాకు ఇక్కడ 2 గ్లాసులు పైన పట్టినాయి వాటరు. ఇవి ముందే ఇలా కలుపుకుని పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది. చూసారా, ఇదంతా ఇలాగ కలుపుకోవాలి. మనం పిండిలో వేసుకుని కలుపుకునేటైతే లమ్స్ వచ్చేసి చాలా టైం పట్టేస్తుంది. ఇదిగోండి, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. దీన్ని మనం పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం నానబెట్టుకున్న మినప్పప్పుని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్కి ఎంతైతే సరిపోతుందో అంత వేసుకుని తగినన్ని వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో వేసుకుని మనం చేత్తోనే కలుపుకోండి ఫ్రెండ్స్. చేత్తో కలిపితేనే పిండి అంతా మంచిగా కలుస్తుంది. చూడండి, ఎంత మెత్తగా మనం పిండి ఎంత మెత్తగా అయితే మిక్సీ పడతామో అంత మెత్తగా అంత క్రిస్పీగా వస్తాయి దోశలు. చూసారా, ఇదంతా ఇలా కలిపిన తర్వాత దీన్ని నేను బ్రేక్ఫాస్ట్ కోసం చేశాను. దీని మీద మూత పెట్టుకుని మొత్తం రాత్రి అంతా అలాగే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ పిండి అయితే మాత్రం మంచిగా పులిసింది. చూడండి, ఇలా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని మనము ఒకసారి కలుపుకుందాం. కలుపుకుంటే లోపల ఉన్న బబుల్స్ అన్నీ పోతాయి. ఇలాగా ఒకసారి 2-3 నిమిషాలు ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఎంత పిండి అయితే అవసరమవుతుందో అంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. నేను సీక్రెట్ చెప్తానన్నాను కదా, అది ఇంకా చెప్పలేదు. చూడండి, నాకు ఇంత పిండి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఇలాగా పెట్టుకుని ఒక 3 స్పూన్లు మైదా పిండి వేసుకోండి. ఒకవేళ మీకు మైదా పిండి ఇష్టం లేదు అనుకుంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. ఇది వేసుకోవడం వల్ల బైండింగ్ మంచిగా వస్తుంది. మనం దోశ వేసేటప్పుడు పెనానికి మంచిగా అంటుకుంటుంది అనమాట. అలా అంటుకోవడం వల్ల మనకి దోశ చాలా పల్చగా వస్తుంది. ఇలా కలిపిన తర్వాత వేసుకోండి. కలిపిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఈజీగా అయిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. వేసుకుని దీన్ని కూడా ఒకసారి ఇలా కలుపుకోండి. కలిపిన తర్వాత స్టవ్ మీద ఇలాగా మనం ప్యాన్ పెట్టుకుని ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకుని టిష్యూ పేపర్తో ఇలాగ తుడిచేసుకోండి. దోశ ప్యాన్ బాగా హీట్ అవ్వకూడదు, అలాగని హీట్ అవ్వకుండా ఉండకూడదు. మీడియంగా ఇలాగా హీట్ అయితే సరిపోతుంది. మనకి దోశ కూడా చక్కగా వస్తుంది. చూడండి, ఇలాగ మొత్తం దోశ అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత ఇది మొత్తం డ్రై అయిపోతుంది కదా. ఏమన్నా ఎక్స్ట్రా పిండి ఉంటే కనుక ఇలాగా స్పాచులాతో ఇలా అనండి. అన్న తర్వాత మనకి దోశ చూసారా, మనం మీడియం టు లో ఫ్లేమ్ మీద దీన్ని ఇలా కుక్ చేసుకోండి. అంతేగాని మనం ఫుల్ పెట్టేసుకుంటే దోశ మాడిపోతుంది. ఎప్పుడైనా సరే దోశ వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఇలా కాల్చుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్లో మొత్తం అన్ని దోశలు ఇలా వేసుకోండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.